నమస్కారం. ఈరోజు మనం భారత రాజకీయ వ్యవస్థలో చాలా కీలకమైన ఒక పదవి గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. అసలు ఇండియాలో అన్నిటికన్నా పవర్ఫుల్ జాబ్ ఏది? చాలామందిని తొలిచే ప్రశ్నే ఇది కదూ. సరే, ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ పదవి మరేదో కాదు, ప్రధానమంత్రి. మన రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వానికి అధినేత ఆయనే. అంటే దేశంలో అసలైన అత్యంత శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్ పవర్ మొత్తం వాళ్ల చేతుల్లోనే ఉంటుందన్నమాట. చాలాసార్లు మనకు ప్రధాని, రాష్ట్రపతి ఈ రెండు పదవుల మధ్య కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంటుంది. దాన్ని ఒకసారి క్లియర్ చేసుకుందాం. చూడండి, రాష్ట్రపతి మన దేశానికి రాజ్యాంగ అధిపతి. అంటే ఒక రకంగా దేశానికి ప్రథమ పౌరులు. కాని ప్రభుత్వానికి హెడ్ మాత్రం ప్రధానమంత్రే. అంటే దేశ పరిపాలనకు సంబంధించిన నిజమైన పవర్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి చేతిలోనే ఉంటాయి. అందుకే రాష్ట్రపతిది నామమాత్రపు అధికారమని, ప్రధానమంత్రిది అసలైన అధికారమని అంటారు. పాలనా చక్రం మొత్తం తిప్పేది ప్రధానమంత్రే. సరే, అంత పవర్ఫుల్ పోస్ట్కి ఎలా వెళ్తారో, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రధానమంత్రి పదవికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవేంటంటే, మొట్టమొదట ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, పార్లమెంట్లోనే రెండు సభల్లో ఏదో ఒకదానిలో సభ్యులై ఉండాలి. లోక్సభ లేదా రాజ్యసభ, ఎందులో అయినా పర్లేదు. ఇక వయసు విషయానికొస్తే లోక్సభ మెంబర్గా అయితే మినిమం 25 ఇయర్స్, అదే రాజ్యసభ సభ్యునిగా అయితే 30 ఇయర్స్ నిండి ఉండాలి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ఎవరైనా పార్లమెంట్ మెంబర్ కాకపోయినా ప్రధానమంత్రి అవ్వొచ్చా? అవ్వొచ్చు. కానీ ఒక కండిషన్, ఆ పదవిలోకి వచ్చిన 6 నెలల్లోగా పార్లమెంట్లో ఏదో ఒక సభకు ఖచ్చితంగా ఎన్నికవ్వాలి. లేదంటే పదవి పోతుంది. ఇక అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక 3 స్టేజుల్లో జరుగుతుంది. ఫస్ట్, లోక్సభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ గాని లేదా కొన్ని పార్టీల కూటమి గాని మెజారిటీ సీట్లు గెలవాలి. తర్వాత అలా మెజారిటీ సాధించిన పార్టీ లీడర్ను మన రాష్ట్రపతి గారు ప్రధానమంత్రిగా అపాయింట్ చేస్తూ అధికారికంగా ఆహ్వానిస్తారు. ఫైనల్గా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. సరే, పదవిలోకొచ్చేశారు. ఇక ప్రధానమంత్రి పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రధానిదే మెయిన్ రోల్. తన క్యాబినెట్లోకి మంత్రులను సెలెక్ట్ చేసుకునేది ఆయనే. వాళ్లకి ఏ శాఖలు, డిపార్ట్మెంట్లు ఇవ్వాలో కూడా డిసైడ్ చేస్తారు. అంతేందుకు, ఒక మంత్రిని తీసేయాలని అనిపిస్తే రాష్ట్రపతికి రికమెండ్ చేసే పవర్ కూడా ఉంటుంది. ఇక క్యాబినెట్ తీసుకునే ప్రతి డెసిషన్ని రాష్ట్రపతికి చేరవేసేది కూడా ప్రధానమంత్రే. గవర్నమెంటును లీడ్ చేయడమే కాదు, మొత్తం దేశానికే నాయకత్వం వహిస్తారు. పార్లమెంట్లో ప్రభుత్వానికి తిరుగులేని నాయకుడు. ప్రభుత్వ పాలసీలను సభలోనే ప్రకటిస్తారు. ఇక ఇంటర్నేషనల్ మీటింగ్స్లో, సమ్మిట్స్లో ఇండియా తరపున మాట్లాడేదే ఆయనే. దేశానికి సంబంధించిన నేషనల్, ఫారెన్ పాలసీలను ఫైనల్గా షేప్ చేసేది కూడా ప్రధానమంత్రే. అందుకే ప్రధానమంత్రిని క్యాబినెట్ కీస్టోన్ అంటారు. అంటే మంత్రిమండలికి మూలస్తంభమని. ఈ కీస్టోన్ అంటే ఏంటంటే, ఒక ఆర్చ్ కట్టేటప్పుడు పైన మధ్యలో పెట్టే ఒక రాయి. ఆ రాయిని తీసేస్తే మొత్తం ఆర్చ్ ఎలా కూలిపోతుందో, క్యాబినెట్లో ప్రధానమంత్రి స్థానం కూడా అలాంటిదే. ఆయన లేకపోతే మొత్తం ప్రభుత్వమే కుప్పకూలిపోతుంది. సరే, ఇంతటి కీలకమైన పదవిలో అసలు ఎంతకాలం ఉండొచ్చు? పదవికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా లోక్సభ టర్మ్ 5 ఏళ్లు కాబట్టి ప్రధానమంత్రి పదవీకాలం కూడా 5 సంవత్సరాలుంటుంది. కానీ ఆగండి, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 5 ఏళ్ల పదవీకాలానికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. అది ఫిక్స్డ్ కాదు. ఎందుకంటే ఆ పదవికి అసలైన గ్యారంటీ లోక్సభ విశ్వాసం. అంటే పార్లమెంటులోని లోక్సభలో మెజార్టీ ఎంపీల సపోర్ట్ ఉన్నంతకాలమే ప్రధానమంత్రి తన పదవిలో కొనసాగగలరు. ఆ సపోర్ట్ పోయిందా, పదవి పోయినట్టే. మరి ఆ సపోర్టు కోల్పోతే ఏమవుతుంది? పదవి ఎలా పోతుంది? కొన్ని మార్గాలున్నాయి. 1. లోక్సభలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం. 2. ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పాస్ అవడం. ఈ 2 సందర్భాల్లోనూ తప్పుకోవాల్సిందే. ఇక 3వది, ప్రధానమంత్రి తనంతట తాను రాజీనామా చేయడం. ఆయన రాజీనామా చేస్తే దాంతోపాటు మొత్తం మంత్రిమండలి కూడా రద్దయిపోతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి ఈ పదవి దేశ రాజకీయాల్లో ఎందుకంత కీలకమో మరోసారి చూద్దాం. ప్రధానమంత్రి పదవి మన దేశ రాజకీయ అధికారానికి కేంద్రం. మొత్తం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంతా వారి కంట్రోల్లోనే ఉంటుంది.
చట్టసభల్లో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వాళ్ళు ప్రభావితం చెయ్యగలరు. దేశ పాలసీలు ఎలా ఉండాలి, విదేశాలతో సంబంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ నిర్దేశిస్తూ దేశ పరిపాలనా యంత్రాంగాన్ని నడిపించేది వారే. అందుకే ఇది నిజంగానే అత్యంత శక్తివంతమైన పదవి. అయితే ఇంతటి అపారమైన అధికారం, ప్రభావం అంతా ఒకే ఒక్క పదవిలో కేంద్రీకృతమైనప్పుడు అది మన దేశ భవిష్యత్ పాలసీల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.